వెల్కమ్ టు 9+ న్యూస్. ఐపీఎల్ సీజన్ 2026 రసవత్రంగా సాగుతోంది. అందులో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే మెరుపు ఆరంభం ఇచ్చాడు. తర్వాత సంజు శాంసన్, డివాల్డ్ బ్రేవిస్ స్కోరు బోర్డును పరిగెత్తించారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కోల్కతా జట్టు ప్రారంభం నుంచే తడబడింది. చెన్నై బౌలర్ల ధాటికి ఆ జట్టు వెంటనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రహానే, రఘువంశీ పరిస్థితిని మార్చాలని చూసినా ఫలితం లేకపోయింది. ఓ దశలో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కోల్కతాను చివర్లో రమన్దీప్ సింగ్, రోమన్ పావెల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. రమన్దీప్ రనౌట్ కాగా చివరికి కోల్కతా 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. దీంతో కోల్కతా ఈ సీజన్లో వరుసగా 4వ ఓటమిని మూటగట్టుకుంది.